మీకా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా తీస్తే చదవండి ఒకసారి. మీకా గ్రంథం 2వ అధ్యాయం. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యుల విస్తారముగా కూడుదురు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవు తండ్రి, మీకు వందనాలు. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మల్ని అందరినీ కూడా పోగు చేయుదును, ఇశ్రాయేల్లో శేషించిన వారిని నేను పోగు చేసేదనన్న మాటను మేము ఇప్పుడు ధ్యానం చేసుకొనబోతుండగా, నాయన నివాసులు లేక పాడైపోయి ఉన్న అయ్యా నా తండ్రి, ఆనాటి నీ ప్రజలను నువ్వు పోగు చేసిన రీతిగా ఈ రోజు నాయన ఎక్కడెక్కడ చెదిరిపోయి ప్రభా నా తండ్రి అయ్యా నా తనుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పోగు చేసి తిరిగి అయ్యా ఒక చోటకి మీరు చేరుస్తానన్న మాట మేము ఇప్పుడు ధ్యానించుకొనబోతుండగా ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అయ్యా ఈ వాక్యంలో ఉన్న అయ్యా మీ హృదయము లోతైన మర్మం మేము అర్థం చేసుకునే జ్ఞానంతో నింపి నడిపించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకా గ్రంథంలో ప్రవక్త అయిన మీకా ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ మీకా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. ఒక గొర్రెల కాపరి ఎట్లయితే గొర్రెలన్నింటినీ పోగు చేస్తాడో అట్లాగే దేవుడు ఎన్నో రకాల బాధలతో, భీతులతో, కలవరంతో, శత్రుబాధ చేత మరి ఉంటున్న ప్రజలకు, మరి ధనికులు పేదల్ని వాళ్ళ యొక్క భూముల్లో కొని అణిచివేస్తున్న పరిస్థితుల్లో, విధవరాండ్లకు అనాథలకు అన్యాయం జరుగుతున్న ఆ పరిస్థితుల్లో మరి ఎక్కడా కూడా న్యాయం జరగకుండా అన్యాయం జరుగుతూ శాంతి లేని ఆ స్థితిగతుల మధ్యలో దేవుడు సెలవిస్తున్న ఈ మాట అన్నమాట. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. దేవుడు తల్లి గర్భంలోనే యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. అలాగా దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రజలందరినీ ఎవరైతే ఎలాంటి సమస్యలతో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పక నేను మిమ్మల్ని అందరినీ కూడా పోగు చేయుదునని, ఇశ్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. చూసారా, తల్లి గర్భంలో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను దేవుడు సమకూరుస్తానంటున్నాడు. అంతేకాదు, ఎవరైతే ఇశ్రాయేలీలు అనగా ప్రార్థించేవారు, అలాంటి వాళ్ళందరినీ కూడా శేషించిన వారు, ఇంకా మిగిలిన వారు, అనేక పరీక్షలలో విజయం పొందుకున్న వాళ్ళు, శేషించిన వాళ్ళని కూడా తప్పక సమకూర్చెదను. బోస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. అసలు గొర్రెలు పరిస్థితులు ఏమీ లేని పరిస్థితుల్లో కూడా దేవుడు బోస్రా గొర్రెలు కూర్చున్నట్లు నేను సమకూర్చెదను. చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటది, చదువుదామా? జెఫన్యా గ్రంథం 3:18 చదవండి ఎవరన్నా. జెఫన్యా 3:18. బోస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చదను, వారు గొప్ప అవమానం పొందినవారు. చూసారా, నియామక పండుగలకు రాలేక ఒక 2 రోజుల క్రితమే మనం అందరము క్రిస్మస్ పండుగ ఆచరించుకున్నాం. కానీ అందరూ ఒకే చోట చేరి సంతోషంగా ఆచరించే పరిస్థితులు చాలా తక్కువ మందికే ఉంటాయి. ఒకళ్ళొక చోట నియామక పండుగలకు రాలేక
చింతపడు నీ వారే. ఒకళ్ళు నమ్మితే, ఇప్పుడు చూడండి కొంతమంది తమ ఇంట్లో నమ్ముతారు, పండుగ అంటేనే తల్లిదండ్రులు, అత్తమామలు, ఆడబిడ్డలు, తోటికోడళ్ళు అందరూ బోస్రా గొర్రెలు కూడుకున్నట్లు ఒకే చోట కూడుకొని సంతోషంగా చేసుకోవటాన్నే పండుగ అని అంటాం మనం. కానీ అలాంటి పండుగ వాతావరణం, నిజంగా పండుగ అంటే క్రిస్మస్ రోజనే కాదు, ఏ రోజు అందరూ కలిసిమెలిసి ఉంటే ఆ రోజే పండుగ. కానీ పిల్లలు ఒక చోట, తల్లి ఒక చోట, బిడ్డ ఒక చోట, రకరకాలుగా వాళ్ళంతా ఒక చోట చేరే పరిస్థితి లేనప్పుడు ఆ హృదయం ఎంత దుఃఖంతోనూ వేదంతోనూ ఉంటుందో, అలాగే కొంతమంది నమ్ముకొని కొంతమంది నమ్ముకోక, పిల్లలు నమ్మితే తల్లిదండ్రులు నమ్మక, తల్లిదండ్రులు నమ్మితే పిల్లలు నమ్మక, భర్త నమ్మితే భార్య నమ్మక, భార్య సత్యం భర్తకు అర్థం కావట్లేదు, భర్త సత్యం భార్యకు అర్థం కావటం లేదు. అలాంటి పరిస్థితిలో హృదయ వేదంతో ఎవరున్నా సరే, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ నియామక పండుగలకు రాలేక చింతపడు నీవారే. వాళ్ళు అసలు నీవారే, కానీ దేవుడు తప్పకుండా వాళ్ళందరినీ కూడా సమకూరుస్తానంటున్నాడు. అంతేకాదు, బోస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేయుదును. మేత స్థలం 23వ కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. చూసారా, దేవుడే కాపరిగా ఉండి ఆ గొర్రెలన్నిటికీ కూడా శ్రేష్టమైన ఆహారం అనగా శ్రేష్టమైన వాక్యం. ఎవరు ఏ వాక్యం చేత పట్టబడతారో తెలియదు. ఎక్కడ దేవుడు ఏ మనిషిని ఎలా ఆకర్షించుకుంటాడో మనకు అసలు అర్థమే కాదు. చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మరి కొర్నేలి ఎలాగా పేతురు యొక్క వాక్యానికి వారి కుటుంబం అంతా ఆకర్షింపబడి మరి ఒకే చోట అందరూ కూర్చోబడి, అన్య జనులుగా ఉంటున్న వాళ్ళు ఒకే చోట కూర్చోబడి, బోస్రా గొర్రెలు కూర్చోబడ్డట్టుగా కూర్చోబడి, వారంతా మేత స్థలంలో పేతురు యొక్క వాక్యాన్ని అందరూ కూడా వింటుండగానే వారి వాక్యము వారి మీదకి ఎట్లాగైతే పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరింపబడింది. అలాగే ఆ యొక్క కందాకే కింద ఉన్న అధికారి రథం మీద ఎక్కి యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఫిలిప్పును వెళ్ళి కలుసుకోమని, రథాన్ని కలుసుకోమన్నప్పుడు అతడు వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఆ రథం మీదకి ఎక్కి ఆ వాక్యం సంపూర్ణంగా నాకెవరైనా చెప్పకపోతే ఎట్లా అర్థమవుతుంది అని చెప్పి అన్నప్పుడు, ఫిలిప్పి వారికి పూర్తిగా విశదీకరించినప్పుడు అప్పటికప్పుడు నీళ్లు కనబడితే, నేను బాప్తీసం తీసుకోవటానికి ఏమన్నా అడ్డం ఉందా అంటే లేదంటే అప్పటికప్పుడు ఆ వ్యక్తి ఎలా రక్షణలోకి వచ్చాడో. అందుకని ఎవరు కూడా మా వాళ్ళు మారటం లేదు, లేకపోతే వీళ్ళు మారటం లేదు, వాళ్ళు మారటం లేదు అని కృంగిపోవద్దు. విశ్వాసంతో ఎంత నువ్వు అనుకున్న నీ హృదయంలో ఎంత నిరాశ ఉన్నా, నిస్పృహ ఉన్నా, వీళ్ళేంటి ఇట్లుంటున్నారు, ఈ సత్యం అర్థం కావట్లేదు, ఆ సత్యం అర్థం కావటం లేదని ఎంత నువ్వు దుఃఖ పరిస్థితిలో ఉన్నా, యాకోబు జీవితాన్ని చూస్తే తల్లిదండ్రులను విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టి ఎంతో దూర ప్రాంతానికి వెళ్ళి సంతానాన్ని కని, తర్వాత యోసేపు దూరమై, ఏదున్నా దేవుడు ఒక దినాన యోసేపును తన కొడుకుల్ని యాకోబును అందరినీ సమకూర్చాడు, ఏది కూడా పోగొట్టుకోలేదు. అలాగే దేవుడు ఇశ్రాయేలీలో శేషించిన వారందరినీ కూడా తప్పకుండా సమకూర్చే దేవుడు. బోస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చేదను. ఏదో మామూలు గొర్రెలు కాదు, అతి శ్రేష్టమైన బోస్రా గొర్రెలు అంటే అన్ని రకాలుగా మంచి కొవ్విన గొర్రెలన్నీ కూడా సమకూర్చబడ్డట్టుగా, అవి కూడా ఎక్కడ మేత స్థలంలో పోగు చేదును. దేవుడే ఏ సమయంలో ఎవరిని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకొని, ఏ వాక్యం ద్వారా పట్టుకోవాలో పట్టుకొని, ఏ సత్యం ద్వారా, ఏ దర్శనం ద్వారా, ఏ కళ ద్వారా, ఏ యొక్క మనుషుల ద్వారా ఎవరు ఏ విధంగా మార్పు చెందుతారో దేవుడే ఆ తగిన మేత స్థలాన్ని వాళ్ళ కోసం సిద్ధం చేసి మరి గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుకుంటారు. అలాగా ఈరోజు ఏ దుఃఖంతో నువ్వు ఉన్నా సరే, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారంగా కూడుకునేటట్లు చేస్తా అంటున్నాడు. అయితే
చూడండి, ఇలాగ మన జీవితములలో దేవుని కార్యం జరగాలి, విస్తారమైన మనుషులు రక్షణలోకి రావాలి, మేత భూమిలో కూడుకున్నట్టుగా, బోస్రా గొర్రెలు కూడుకున్నట్లుగా ప్రజలు తండోపతండాలుగా కూడుకోవాలి. అందరూ కూడా ఇశ్రాయేలీల్లో శేషించిన వారు, యాకోబు సంతతి అందరూ కూడా సమకూర్చబడాలి అని అంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం చదువుదామా? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకములకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. చూసారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. అందుకేనండి, ఎవరమే ఏది మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఈరోజు నీ కుటుంబం అంతటికి మీరొక్కరే నమ్ముకున్నారేమో, మీ వంశం అంతట్లో కూడా మీరొక్కరే, మీ ఒక్క కుటుంబమే దేవుని వైపు చూస్తున్నారేమో. అందరూ క్రైస్తవులైనా మీకు అర్థమైన సత్యం మీకొక్కరికి అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాక మీ కుటుంబంలో మీరు పోరాటాన్ని ఈరోజు మీరు ఎదుర్కొంటున్నారేమో. పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ దేవుడు ప్రతి పరిస్థితిని మార్చాలంటే మాత్రం దేవుని వాక్య ప్రకారం ఈ వింటున్న మనం మారితే చాలండి, దేవుడే ఆ పరిస్థితులన్నీ మారుస్తాడు. అందుకే ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనంలో, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. శరీరం వేరు, ప్రాణం వేరు. శరీరము, ప్రాణం, ఆత్మ. అయితే రాత్రి వేళ ప్రాణము నిన్ను ఆశించుచున్నది. చాలా మట్టికండి ప్రాణము రాత్రిపూట నిద్రను ఆశ్రయిస్తా ఉంటది. లేకపోతే రాత్రిపూట ప్రాణము ఈ దినాలలో అందరి చేతుల్లోకి సెల్ ఫోన్ వచ్చేసింది. అది ఒక్కసారి ఓపెన్ చేసి తిప్పుతూ ఉంటది. రాత్రిపూట ఎంత సమయమన్నా కావచ్చు, కొంతమంది ఏది చూడాలనుకుంటే అది చూడటం, రకరకాలుగా సమయం అంతా వేస్ట్ చేసుకోవటం, అట్లాగా ప్రాణం అంతా వ్యర్థమైన వాటి మీద ఆశ పెట్టుకోవటం. ఇలాంటి రాత్రిపూట నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. చూడండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రాణము దేవుణ్ణి ఆశించుచుండాలి. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. చూసారా, ఆత్మ, ప్రాణమేమో రాత్రిపూట నిన్ను ఆశించుచున్నది, అలాగే ఆత్మేమో ఆసక్తితో నిన్ను ఆశ్రయించు. దేవుడు ఏం చెప్తాడు అని వినడానికి రాత్రి జాములు కాక మునిపే దావీదు యొక్క కన్నులు తెలుసుకుంటున్నాయంట. అంతేకాదు, తనకు అన్యాయం జరిగింది, దేవుని తీర్పు ఇప్పుడు తన జీవితంలో జరగాలి. ఆ బోస్రా గొర్రెలు కూడినట్లు అందరు కూడాల. పాపము దావీదు జీవితంలో వివాహమైంది, వెంటనే అతను పారిపోయే పరిస్థితి, సౌలు చంపుతాడు అన్న వార్త విని భార్య దగ్గర నుంచి మరి పారిపోయిన పరిస్థితి, భార్య ఒక చోట, దావీదు ఒక చోట, ఆ తర్వాత ఎన్నో స్థితిగతులు. కానీ అన్ని సమయాలలో వివాహమైనా, వివాహం కాకపోయినా, పిల్లలు పుట్టినాక, మరి పిల్లలు అన్ని విషయాలలో దావీదు ఆశ్రయించింది ఏంటంటే, నాకు న్యాయం జరగాలి, నాకు అన్యాయం జరిగింది, దేవుని దగ్గర నుంచి నాకు తీర్పు రావాలి. తీర్పు రావాలంటే ఏం చేశాడు చూడండి, 119వ కీర్తన 62వ వచనం ఒకసారి చదువుదాం. 119:62. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. న్యాయమైన నీ విధులను బట్టి, చూసారా, తనకిప్పుడు న్యాయం జరగాల కాబట్టి న్యాయమైన విధులను బట్టి అర్ధరాత్రి పూట నేను మేలుకొని వాడను. ఒక రాజుగా ఆయనకు తెలుసు, అర్ధరాత్రి పూట ఏ ఒక్క వ్యక్తి వచ్చి న్యాయం కోసం అడిగాడంటే అది ఇక ప్రాణం పోయే పరిస్థితి, ఎంతో అత్యవసరమైన స్థితి తప్పితే ఎవరు కూడా వచ్చి రాజులను, న్యాయం తీర్చే న్యాయాధిపతులను,
అర్ధరాత్రి పూట ఎవరు కూడా వచ్చి డిస్టర్బ్ చేయరు. ఏ వ్యక్తి అయినా అర్ధరాత్రి వచ్చి నీ ఇంటి తలుపు కొడుతున్నాడు, అర్ధరాత్రి వచ్చి న్యాయం కావాలని అర్ధరాత్రి నీకు ఫోన్ చేస్తున్నారంటే అదెంతో ఎమర్జెన్సీ అయితేనే ఆ ఫోన్ కాల్ వస్తుంది. కనుకనే మరి మనము దేవుని దగ్గర నీకే విషయంలో న్యాయం జరగాలి, బోస్రా గొర్రెలు కూడినట్లు కూడాలని మరి దేవుడు మనుషులు ఈరోజు అంతా మనుషులంతా ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఒంటరిగా ఏకాకిగా నువ్వు మిగిలిపోయావేమో కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. చూసారా, దేవుని తీర్పు ఎప్పుడైతే లోకం మీదకి వస్తుందో లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు. దేవుని తీర్పు ఇప్పుడు చూడండి, సౌలు ఒక్కసారిగా దేవుని దర్శనమై గుడ్డివాడైపోయాడు, దేవుని తీర్పు వచ్చింది, వెంటనే నీతి నేర్చుకున్నాడు కదా, నిజమైన దేవుడు ఎవరో గ్రహించాడు కదా. అట్లాగా దేవుడు తప్పకుండా ఆయన ప్రజలు నీతిని నేర్చుకునేటట్టుగా శిక్షించో తీర్పు తీర్చో ఏ పరిస్థితులన్నా కలగజేసి దేవుడు నీతిని తెలుసుకునేటట్లుగా వస్తారు. అందుకనే రాత్రిపూట మన ప్రాణము ఆశించుచున్నది. చూడండి, అదే కీర్తన 63వ కీర్తన 4-5 వచనాల్లో మరి ఒక్కసారి చదువుదామా. 63వ కీర్తన 4-5 వచనాలు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చూసారా, మన పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అది రాత్రిపూట గనక నిజంగా మనం గనక దేవుణ్ణి ధ్యానం చేస్తే ప్రాణము ఆశించాల, దేవుణ్ణి ఆశించాలి. ఆశ ఎంత ఆశ పెట్టుకోవాలంటే వరుసగా రోజు 12 మేల్కొని దేవా నేను నిన్ను చూడాలి, నేను నిన్ను చూడాలి, నేను నిన్ను చూడాలి, నీ స్వరం వినాలి అని అలారం పెట్టుకొని 12 నుంచి దేవుని కొరకు ప్రాణం ఆశ పెట్టుకొని మరి ఆత్మ దేవుని గురించి చూడాలి 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 అని నిజంగా ఆశ పెట్టుకొని దేవుని కొరకు అలాగే కనిపెట్టుకుంటూ 12, 1 గంట, 2, 3, 4 అయిపోతుంది. ఇంకా 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 ఆశ, ఇంకా ఆశ పెట్టుకుండగానే నేనైతే తలుపు మూసే ప్రార్థన చేస్తున్నా. నానొక్కసారి ఎదురో మనిషి వచ్చినట్టుగా ఆ తలుపు సడన్ గా తీయబడింది. చూస్తే నిజంగా 17వ కీర్తనలో ఆఖరి వచనం ఒకసారి చదవండి. 17వ కీర్తన ఆఖరి వచనం. నేనైతే నీతి గల వాడనే నీ ముఖ దర్శనం చేసేదా, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఎంత గొప్ప అనుభవం! నిజంగా మేలుకొనున్నప్పుడు ఆయన స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఆయన ఆశ ఏంటి? 17వ కీర్తనలో దేవుని స్వరూప దర్శనాన్ని నేను చూడాలి. ప్రాణం దేని కొరకు ఆశపడుతుంది? శరీరం దేనికోసం ఆశపడాలి? ఆత్మ దేని కొరకు ఆశపడాలి? ఎప్పుడైతే మనం అట్లా ఆశ పెట్టుకుంటామో ఆశపడ్డ ప్రాణం తప్పకుండా దేవుడు తృప్తిపరుస్తాడు ఎవరైనా సరే. నాకైతే ఒక మంచి అనుభవం, రోజు ఆ విధంగా ప్రభువుని వెతికినప్పుడు మూసిన తలుపులు మూసినట్లుగానే ఉండి సడన్ గా నాకు తలుపు తీసిన అనుభవం. నేను తలెత్తి ఎవరొచ్చారు అని నేను చూడగానే ఆయన స్వరూప దర్శనంతో నా ఆశ తీరిపోయింది. కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం ఎంతో తృప్తి పొందిన అనుభవము, ఎంతో గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించటమే కాదు, చూడండి మనుషులు విస్తారంగా రావడము, బోస్రా గొర్రెలు కూడినట్లుగా
ఎక్కడ నీకు అన్యాయం జరిగింది, ఎవరు నీ నుండి వేరిపోయిపోయారు, ఎక్కడ నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు, లేకపోతే నీకు దూరం అయిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ తప్పిపోయిన కుమారుడు ఎట్లాగైతే వెళ్ళిపోతే మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడో, ఎక్కడెక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు సమకూర్చుతాడు. మనుషులు విస్తారంగా పెరుగుతారు. నీ ఆశ ముందు, మన ఆశ వాటి మీద పెట్టుకోవటం కాదు, కానీ మన ఆశ గనక దేవుడి మీద పెట్టుకుంటే, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. చూడండి, ఎప్పుడన్నా అర్ధరాత్రి పూట మీరు మేల్కొని దేవుడి మీద మీ ప్రాణం ఆశ పెట్టుకొని దేవుని కొరకే ఆత్మ ఆసక్తితో దేవుడిని ఆశ్రయిస్తూ ఉంటే జరిగేదేంటో తెలుసు. అసలు మన నోరు ఉత్సహించు పెదవులతో ఆయన స్తుతిస్తూ ఉంటుంది. మన నోట ఆయన కొత్త కీర్తన ఉంచుతాడు. రోజు కొవ్వు మెదడు దొరికినట్లుగా మన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇక ఏ మాత్రము దిగులు, విచారము, చింత ఏది లేకుండా మన ప్రాణము రోజు ఆ కొవ్వు మెదడుతో రోజు చూడండి, వారానికి 1 రోజు 2 రోజులు ఎప్పుడన్నా కానీ మంచి శ్రేష్టమైన మాంసాహారం తీసుకొని, ఏంటి ఈ రోజు అంటే మాకు పండగండి, ఈ రోజు ఇంత మంచి భోజనం తిన్నామండి అని అంటే, అసలు ఆత్మ సంబంధంగా దేవుడు నీ ప్రాణాన్ని, శరీరాన్ని తృప్తిపరిచేంతగా దేవుడు కొవ్వు మెదడుతో నింపేస్తాడు. ఇక ఉత్సహించు పెదవులే రోజంతా నీ పెదవులు ఆపమన్నా ఆపకుండా ఉత్సహిస్తూనే ఉంటాయి, దేవుని స్తుతిస్తూనే ఉంటాయి, దేవుని ఆరాధిస్తూనే ఉంటాయి. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా నీ తీర్పులు లోకమునకు రాగా, మీకు ఎవరికన్నా అన్యాయం జరిగిందా, తీర్పు కావాలా, ఇప్పుడు న్యాయం కావాలా, మీకు ఎవరికన్నా ఏ వ్యక్తి మీకు అన్యాయం చేసినా, ఎంతమంది పరిస్థితులు మీకు అన్యాయం చేసినా, ఏ స్థితిగతులు మీకు అన్యాయం చేసినా, రాత్రి వేళ అర్ధరాత్రి రండి దేవుని దగ్గరికి, దేవుని యొక్క తీర్పుల మార్గం వెతకండి. ఆయన నిన్ను ఉట్టి చేతులతో మాత్రం పంపడు. చూడండి, అయితే మనము పరిస్థితి వైపు చూడకుండా కేవలం దేవుని వైపు చూసే వాళ్ళంగా ఉండాల. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం గనక మనం చదివితే, అబ్రహాంకు అప్పటికే ఆ దేవుడు అతన్ని, నేను నీకు సంతానం ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని దూషిస్తాను అని చెప్పి అతనికి విస్తారమైన సంతానం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మరి 25 సంవత్సరాలుగా అతడు ఎదురు చూస్తున్నా గానీ అతని సంతానము దేవుడు ఇవ్వలేదు. 99 సంవత్సరాలు, 100 సంవత్సరాల్లోకి అబ్రహాం వచ్చేసాడు. 99 సంవత్సరాల వయసులోకి వచ్చేసాడు. దేవుడు వాగ్దానం చేసి అప్పటికి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఎందుకు దేవుడు అబ్రహామును అంతగా దీవించాడు, ఎందుకు దేవుడు అబ్రహామును అంతగా ఆశించాడు అంటే, అతని ఆశ ఎప్పుడు దేవుడి మీదే ఉంది, అతని ప్రాణం ఎప్పుడు కూడా దేవుని మీదే పెట్టుకున్నాడు. ఉచ్చరించు పెదవులతో దేవుని, తనకి ఇప్పుడు అన్యాయం జరిగింది, ఎలాగన్నా తనకు న్యాయం జరగాల. కాబట్టి అబ్రహాం చేసిన పని ఏంటంటే చూడండి, 18వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు మందిరమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీదున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. హల్లెలూయా. చూసారండి, దేవుడు అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. కన్నులు మూయగానే యెహోవా అతనికి కనబడెను. కన్నులు మూసుకున్నప్పుడు, కన్నులు తెరిచి చూశాడు. అరే దేవుడు ఎవరు, యెహోవా అనగానే 3 మనుషులు ఆల్రెడీ నిజంగా ఆయన ఎదుట నిలబడి ఉన్నారు. ఎప్పుడైతే నిలబడి ఉన్నారో ఆయన ఎంతో సంతోషంతో వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. నేను ఎన్నో సార్లు నా ఆత్మీయ జీవితంలో నా అనుభవపూర్వకంగా నేను చూసినప్పుడు లోక సంబంధమైన వాటికి దేవుని సంబంధానికి, దేవుని వైపు పూర్తి ఆపోజిట్. పూర్తిగా లోకంలో బాధ వస్తే ఏడుస్తాం, కష్టం వస్తే ఆ కష్టమైన పాటలు, అలాంటి బాధకరమైన ఏడుపు పాటలు మనము పాడుకుంటూ, లోకం మనకు చిన్న వయసు నుంచి అదే నేర్పించింది. కానీ దేవుని పద్ధతి ఏంటో తెలుసండి,
నీకెంత దుఃఖం ఉంటే ఆ దుఃఖాన్ని మనము ఆనందంగా, సియోను నివాసులారా ఉత్సాహంగా ఉండి, జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో సియోను నివాసులారా ఉత్సాహంగా ఉండి పాటలు పాడుడి, నేను మీ మధ్యలోకి దిగి వస్తానంటున్నాడు. చూసారా, నీకు అసలు ఉత్సాహమే లేదు, సంతోషమే లేదు, కానీ ఉత్సాహంగా ఉండి మీరు పాటలు పాడండి, నేను మీ మధ్యలోనికి దిగి వస్తానంటున్నాడు. మనం అంటాం, అదేంటి దేవా, నేను ఏడుస్తున్నానని తెలుసు, నేను ఏడుస్తూ ఉంటే నాకు ఎట్లా ఉత్సాహం వస్తుంది అని అంటే, భక్తులు చూడండి, దావీదును చూసినా, హబక్కూకును చూసినా, హబక్కూకు అయితే సాలలో పశువులు లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, అంజూరపు పండ్లు పూయకపోయినను, ఏదన్నా గాని నేను మాత్రం దేవుని యందు ఆనందించేదనని చదువుతారా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అది ఆయన మనకు రక్షణకు కర్త అయిన దేవుడు. ఎవరి యందు మనం ఆనందించాలి, ఎవరి యందు సంతోషించాలి? నిజమే, మనందరం ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఎప్పుడు మనకు మేలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనం ఆనందిస్తాం. మన జీవితంలో అద్భుతం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆనందిస్తాం. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయుల ఎడల అంత బాధ ఎందుకు అనంటే, ఎర్ర సముద్రం పాయలైనప్పుడు ఆనందించారు, సంతోషించారు, దేవునికి కీర్తనలు పాడారు, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని పాటలు పాడారు. కానీ ఒక చిన్న సమస్య రాగానే మళ్ళా సనగటం, మళ్ళా గొనగడం, ఏంటి ఇలా చేశాడు దేవుడు అని అనడము, లేకపోతే హృదయంలో కృంగిపోవడం. దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవవుతావు అని. మరి ఇశ్రాయేలీలైతే ఒక చిన్న సమస్య రాగానే వెంటనే మరి వాళ్ళు మోషే వైపు తిరిగి మాట్లాడటం కావచ్చు, మనమన్నీ కూడా మనము చూస్తున్నాం. మరి అదే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూస్తే వారు అసలు దేవుణ్ణి ఒక రకంగా స్తుతించారు, మా దేవుడు రక్షింప సమర్థుడు. చూసారా, అంత శ్రమలో కూడా ఆ అగ్నిగుండము 7 అంతల పెరిగిన టైంలో అసలు ఏంటి దేవా ఇలా చేశావు అని ఏ భక్తులన్నా ప్రశ్నించే సమయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు. మీరు అనుకో రాజా, నువ్వు అనుకుంటున్నావేమో అన్నట్టుగా, మా దేవుడు ఏమన్నా అసమర్థుడు అనుకుంటున్నావేమో, మా దేవుడు రక్షింప సమర్థుడు. ఒకవేళ ఈ సమయంలో రక్షింపకపోయినా మేం మాత్రము మొక్కము అని వారి యొక్క విశ్వాసము, వారి యొక్క దృఢమైన సంతోషాన్ని గాని ఎవ్వరూ తీసివేయలేకపోయారు. నిజంగా నేను రక్షింప సమర్థుడను కదా అని దేవుడే ఈ స్థితిలో కూడా నన్ను ఇంతగా స్తుతిస్తున్నారా? ఆయన 4వ వ్యక్తిగా, ఎందుకు ఆ శ్రమల్లో ఆ 4వ వ్యక్తిగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు అగ్నిగుండంలో దిగి వచ్చాడు అంటే ఇదే కారణం. వారు ఆ శ్రమలో స్తుతించబట్టే యోబు ఎందుకు అంత 2 అభిషేకం, 2 ఆశీర్వాదం పొందుకున్నాడంటే, ఏమిచ్చినా నేను తల్లి గర్భంలోనే దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే నేను వెళ్ళిపోతాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎక్కడ నోటి మాటల్లో కూడా యోబు పాపం చేయలేదని దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించటం మానలేదు. ఎక్కడ అర్థమవుతుందంటే, భార్య అంటది, ఎందుకు ఇంత శ్రమలు వస్తే ఇంకా దూషించి చావరాదా అని అంటే, మనం దేవుని దగ్గర నుంచి మేలు మాత్రమే అనుభవింపతగునా, కీడు అనుభవింపతగదా? ఒక బంగారం అది ఎంత విలువైందో అగ్నిలో వేసినప్పుడే ఆ బంగారం యొక్క నిజమైన విలువ బయటకు వస్తుంది. ఆ 24 క్యారెట్ల బంగారం బయటకు వస్తుంది. వెండిని అగ్నిలో వేసినప్పుడే అది ఎంత మాత్రం కూడా కరిగిపోకుండా, నీరు కాకుండా తన ఎంత ప్యూరిటీయో ఆ అగ్ని రుజువు చేసుకున్నట్లుగా మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నా రక్షణకర్త, నాకు ఒక రక్షించే దేవుడు ఉన్నాడు, నా రక్షణకర్త. ఇంకా అదే మాట కూడా ఇంకా మనకు
8వ కీర్తనలో కూడా వ్రాయబడి ఉంటది. యెహోవా చదువుతారండి 1వ వచనం. యెహోవా నాకు రక్షణ దుర్గమగు దేవా, రాత్రి వేళ నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక, నా మొరకు చెవి యొగ్గుము. ఇక్కడ చూడండి, యెహోవా నాకు రక్షణ కర్తవగు దేవా. ఆయన రక్షణకే కర్త. ఏ భక్తుడు మొర్ర పెట్టినా ఆయన రక్షించడానికి సమర్థుడు. యెహోవా నాకు రక్షణ కర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్ర పెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. చూసారా, శ్రమ వచ్చింది, ఇరుకొచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు రాత్రి వేళ మొర్ర పెడుతున్నాడు. ఎందుకు? నువ్వు నాకు రక్షణ కర్తవు, నా ప్రార్థనను ఆలకించు. ఏంటి అతని సమస్య? నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించినది. ఆయన ప్రాణము పాతాళానికి సమీపించింది. ఇప్పుడు సమాధిలోనికి దిగువారిలో నేనొకరిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాడనైతిని. అసలు ఏమాత్రం కూడా సంతోషం లేదు. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. ఎంతో మంది చనిపోతారు, కొంతమంది ఆ శవమును తీసుకొని వచ్చి సరి అయిన రీతిగా దహన సంస్కారాలు చేస్తారు. కానీ చనిపోయినాక ఆ చనిపోయిన శరీరం కూడా ఎవరు పట్టించుకోకపోతే అది ఇంకెంత జ్ఞాని అయినా సొలొమోను ప్రసంగ అంటాడు, ఒకనికి 100 మంది పిల్లలున్నా అతను చనిపోయినప్పుడు సరి అయిన రీతిగా సమాధి చేయబడకపోతే అతని గతి కంటే చనిపోయిన పిండం గతి మేలని నేను చెప్తున్నానని. నిజమే కదా? అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు, నేను చనిపోయిన వారిలో ఒకని వలె విడువబడినైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని, నీవిక స్మరింపని వాని వలె అయితిని, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. అతని పరిస్థితి చూడండి, అగాధ గుంట, చీకటి గల చోట్ల, అగాధ జలములు. జలములలో కూడా పైన పైకి కనిపించే జలములు వేరు, అగాధమైన జలములు వేరు. సమస్యల్లో కూడా మామూలు సమస్యలు వేరు, అగాధమైన జలములు. అబ్రహాంకి అయితే ఇప్పటికే 100 సంవత్సరాలు ఇక అయిపోయింది. అగాధమైన జలములు. మానవ రీతిగా ఎవరికి కూడా 100 సంవత్సరాలు పిల్లోడు పుడతాడు అని అంటే అది అసాధ్యం అంటారు. అగాధమైన జలం. ఎవరన్నా అంటున్నారేమో, ఇన్ని అప్పులా, ఇన్ని సమస్యలా, ఇదా ఎవరు బయటకు రాలేరు, ఇక నువ్వు బయటకు రాలేవు అని అంటున్నారేమో. కానీ నీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరూ దూరం అయిపోయినా కానీ మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అంధకారంలో నీ అద్భుతములు తెలియదగున, పాతాళంలో నీ నీతి తెలియదగున, యెహోవా నీతోనే నేను మనవి చేసుకుంటున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్నెదుర్కొనును అని చెప్పి ప్రార్థన చేస్తూ 18వ వచనం చూస్తే, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. చూసారా, బంధువులు ఎవరంట? చీకటి, ఇంకెవరు లేరు. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని పోగు చేసేదను అంటే లేరనే కదా పోగు చేస్తా అంటున్నాడు. ఇశ్రాయేలు శేషించిన వారిని తప్పక సమకూర్చదును, లేరేనే కదా. బోస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములో వారిని పోగు చేయుదును. కానీ రక్షణ కర్తవగు దేవుడు ఎక్కడైతే అబ్రహాం ఇంటిలో అయితే ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర ఏ సందడి లేదు, ఏ సంతోషం లేదు, ఏ ఆనందం లేదు, గుడారంలో ఎక్కడో సారమ్మ ఒక చోట, అబ్రహాం ఒక చోట. అబ్రహాం మాత్రము సారా గర్భం ఉడిగిపోయింది, అబ్రహాం యొక్క గర్భం కూడా ఉడిగిపోయింది. కానీ ప్రాణం దేవుణ్ణి ఆశ్రయించింది, ఆయన ఆత్మ దేవుణ్ణి వెతికింది. ఏ రోజైనా దేవుడు నాకు న్యాయం తీరుస్తాడని దేవుడు కొనుక్కో కనిపెట్టుకున్నాడు. సంతోషంగా, ఏదో దుఃఖంతో కాదు, దేవుని అందే ఆనందిస్తూ. ఏంటి ఆనందం? నా సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాడు. ఆయన యొక్క మాట మీద విశ్వాసం ఉంచాడు.
నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఏంటి నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాస మూలంగానే జీవిస్తాడు. వాక్యం మీద విశ్వాసం, దేవుని మాట మీద విశ్వాసం, దర్శనం మీద విశ్వాసం, ప్రవచనం మీద విశ్వాసం, దేవుని వైపే విశ్వాసం. ఆయన నాకు రక్షణకే కర్త. ఆయన నన్ను సమాధిలోనే విడిచిపెట్టడు. ఆయన నన్ను చీకటి గల చోట్లే విడిచిపెట్టడు. ఆయన నన్ను అగాధమైన గుంటలోనే విడిచిపెట్టడు. ఈరోజు చీకటి నాకు బంధువర్గంగా ఉందేమో, కానీ ఒక రోజున బోస్రా గొర్రెలు కూడినట్లుగా తిరిగి నాకు సంతోషం ఇస్తాడు. ఇదే విశ్వాసం. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. కానీ ఈ లోపు మనం కనిపెట్టాలి. అబ్రాహాం లాగా దేవుని కొరకే ఆశ ప్రాణం పెట్టుకొని ఆనందించి, దేవుని యందే ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. చాలా సందర్భాల్లో మనము పూర్వకాలం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. గడిచిన దినాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. గడిచిన సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఎదిగో పోయినసారి అట్లున్నాము, వాళ్ళు మాతో కలిసి ఉన్నారు, వీళ్ళు మాతో కలిసి ఉన్నారు, వీళ్ళతో మేము ఇలా ఉన్నాం, అలా ఉన్నాం, మా జీవితం ఎట్లయిపోయిందని ఊకే ఇప్పుడు జరిగే వాటిని అలా జరగట్లేదని చింత పెట్టుకుంటూ ఉంటారు. మనం వాటి గురించి జరిగిపోయిన వాటిని, గతంలో జరిగిన వాటిని అవి జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ వర్తమానాన్ని ఈ రోజును మనం పోగొట్టుకునే వాళ్ళంగా ఉండకూడదు. ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను యెహోవా యందు ఆనందించెదను. ఈ రోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళు చాలా మంది దేవుని యందు సంతోషించమంటే లోకంలో ఉన్న వాటిని బట్టి దుఃఖపడుతున్న వాళ్లే చాలా మంది ఉన్నారు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. మీరంటారు, మాకు సంతోషించే పరిస్థితులు లేవండి అని ఒకవేళ మీరు అనొచ్చు. కానీ భక్తులు సాక్ష్యం ఇస్తున్నారు, నా రక్షణకర్త ఆయన మన ఏ స్థితిలో ఉన్నా గానీ రక్షించటానికి ఆయన కర్త కనుక మనం ఆయన యందే ఆనందించాలి. సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, చేనిలో పంట లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నిజంగా మనం దేవుని యందు ఆనందించే వారంగా ఉంటే ఆయన మనకు న్యాయం తీర్చే దేవుడు. ఆయన తీర్పు తప్పకుండా చూడండి. నయోమి అనుకుని ఉంటది, బెత్లెహేంకి వచ్చి ఆమె మరి మోయాబు దేశంలో ఉన్నప్పుడు భర్తను పోగొట్టుకున్నాను, నా 2 కొడుకుల్ని పోగొట్టుకున్నాను, ఇక నేను ఒంటరి కత్తెనైపోయాను అని చెప్పి తిరిగి మళ్ళా బెత్లెహేంకి వచ్చింది. కానీ దేవుడు అన్యాయం చేయలేదు. బెత్లెహేం అంటే రొట్టెల గృహం అనగా దేవుని దగ్గరికి ఆ నయోమి మళ్ళీ వచ్చింది. ఒకసారి ఆమె ఏదైతే పోగొట్టుకుందో దేవుడు మరి ఆమె బోస్రా గొర్రెలు కూడుకున్నట్లుగా మరి 2 కొడుకుల్ని పోగొట్టుకొని భర్తను పోగొట్టుకున్న ఆమె జీవితంలో కోడలు మరి అల్లుడు, అలాగే కోడలు కొడుకుగా బోయజు వచ్చాడు. ఆ తర్వాత మనవడిని దేవుడిచ్చి ఇదిగో అక్కడున్న స్త్రీలంతా నయోమి దగ్గరకు వచ్చి బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చు దేవుడు అని పలికింది. నయోమి పలికిన మాట. ఆయన బ్రతికి ఉన్న వారికి న్యాయం తీర్చే దేవుడు, చనిపోయిన వారికి కూడా న్యాయం తీర్చే దేవుడు. కొడుకులు చనిపోయారు కానీ అన్యాయం జరిగింది. ఇప్పుడు నయోమి ఒక్కతే అయిపోయింది. ఒక రకంగా చూడాలంటే నిజమే, రూతు వెమ్మట వచ్చింది కానీ చూస్తే భర్త లేడు, 2 కొడుకులు. వెళ్ళేటప్పుడు భర్త 2 కొడుకులతో పోయింది, కానీ ఈ రోజు ఒక్కతే అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలీలో శేషించిన వారు ప్రార్థన విడిచిపెట్టొద్దు. మనం ఎప్పుడు ప్రార్థన విడిచిపెట్టొద్దు. మన ప్రాణం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించాల. మన ఆత్మ ఆసక్తితో ఆశ్రయించే వాళ్ళంగా ఉండాల. అంతేకాదు దేవుని వాక్యం సెలవిస్తుంది, తమ మేత స్థలములలో వారిని పోగు చేయుదును. మరి మేత స్థలములలో పోగు చేయమంటే నయోమి ఏమో మోయాబు దేశమే మేత స్థలం, ఎంత బాగుంది అని మోయాబుకి వెళ్ళింది. బెత్లెహేం అంటేనే రొట్టెల గృహం. ఏది ఏమైనా దేవుని దగ్గరే మనము, నీకు కరువు ఉన్నా సరే మళ్ళా దేవుడు తప్పకుండా దర్శిస్తాడు. ఆహారం ఇస్తాడు తప్పకుండా.
ఏదో ఒక రోజు దేవుడు దర్శిస్తాడని విశ్వాసంతో అక్కడే నిరీక్షణాధారము కలుగునేమోనని బూడిదలో నేను మూతి పెట్టుకొని ఉన్నాను అని విలాప వాక్యాల్లో సెలవిచ్చిన రీతిగా మనం దేవుని కొరకే నిరీక్షించుకునే వాళ్ళంగా, దేవుని కొరకే కనిపెట్టుకునే వాళ్ళంగా, ఆయన కొరకే ఎదురు చూసే వారంగా, ఏ పరిస్థితులు వచ్చినా గానీ మన ప్రాణము మన ఆత్మ దేవుని కొరకే ఆశ పెట్టుకొని ఆ లోకం వైపు పరిగెత్తకుండా ఏదో మన సమస్యను ఇంకొక రీతిగా పరిష్కారం చేద్దామని పరిగెత్తే వారంగా కాకుండా, ఆశ మనుషుల మీద లోకం మీద పెట్టుకోకుండా, రాత్రిపూట మరి నీ ప్రాణము దేవుని మీద ఆశ పెట్టుకోకుండా రాత్రంతా కూడా రకరకాల తలంపులతో రకరకాల ఆలోచనలతో మరి వీటన్నిటితో టైం వేస్ట్ చేయకుండా కనుక దేవుని వైపు గనక చూస్తే తప్పకుండా దేవుడు మరి నయోమి జీవితంలో ఎలా బోస్రా గొర్రెలు కూడుకున్నట్లుగా పోగొట్టుకున్న సంతోషం, పోగొట్టుకున్న ఆనందం, ఆ అనుభవించిన దుఃఖానికి ప్రతిఫలంగా ఎంత గొప్ప సంతోషాన్ని నయోమి తన జీవితంలో అనుభవించిందో ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు ఏదో విషయంలో ఎంతో కుంగిపోయి దుఃఖపడుతున్నావేమో, కానీ అబ్రాహాం లాగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని వైపే కనిపెట్టుకుంటే తప్పకుండా మీకు ఇప్పుడు దేవుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఎవరైతే ఆశ నేను చెప్పా కదా, అలాగ ఆశ ఎలాగైనా నేను ఆయన్ని చూడాలి, ఎలాగైనా చూడాలి, తెల్లవారుతుంది ఎలాగైనా చూడాలి, అలా ఆశ పెట్టుకుంటే తప్పకుండా ఆయన ముఖ దర్శనం నీకు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వరూప దర్శనంతో నీ ఆశను దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఆయన తన వాక్యంతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. తన మేత స్థలములో నీకు సమృద్ధి అయిన ఆహారం దేవుడు ఇవ్వబోతున్నాడు. అంతేకాదు దావీదుకి ఇచ్చిన గొప్ప అనుభవం, కొవ్వు మెదడు దొరికినట్లుగా నేను తృప్తి పొందుతున్నాను అన్న రీతిగా మరి దేవుడు ఆ విధంగా న్యాయం తీర్చటానికి, అలాగ తృప్తిపరచటానికి, దేవుని యొక్క తీర్పులు మీ జీవితంలో జరిగి కార్యం జరిగించడానికి దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. కనుక పరిస్థితి వైపు చూడక హబక్కూకు లాగా దేవుని వైపు ఆనందించే వారంగా, అబ్రాహాం లాగా దేవుని కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలా. మరెప్పుడు ఈ విధంగా దేవుడు అబ్రాహామును దర్శించినట్లుగా, హబక్కూకును దర్శించినట్లుగా దర్శించి న్యాయం తీరుస్తాడంటే మనము దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడే. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. కొలస్సీ 3:22. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్లు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలోనూ విధేయులై ఉండుడి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి అనేమో కొలస్సీ పత్రికలో ఒక్కొక్కళ్ళ గురించి వ్రాస్తూ, మరి భర్తలు భార్యలను ప్రేమించాలని, మరి పిల్లలు ఎట్లుండాలి, తల్లిదండ్రుల మాట వినాలని, అట్లాగే తల్లిదండ్రులు కూడా పిల్లల మనస్సు కుంగదీయకూడదని, మరి వారికి కోపం పుట్టించొద్దని ఒక్కొక్కరి గురించి వ్రాస్తూ, ఇప్పుడు దాసులారా మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక. చూసారా, దాసులు యజమానుడు. ఎక్కడన్నా పనిచేసే దగ్గర దాసులు ఉంటారు, యజమానులు ఉంటారు, బాస్ ఉంటాడు ప్రతి చోట. మీరు ఎక్కడన్నా పని చేస్తున్నా గానీ, ఒక స్కూల్లో పనిచేస్తే ప్రిన్సిపాల్ ఉన్నట్టుగా, ఒక ఆఫీస్లో పనిచేస్తే బాస్ ఉన్నట్లుగా సేవ చేస్తూ ఉంటే దేవుడు మనకు నాయకుల్నిస్తాడు, కాపర్నిస్తాడు. ఆ విధంగా మనకు దేవుడు అధికారులను నియమించాడు. దేవుడు ఎందుకు నియమించాడు అధికారులనంటే, వారు దేవుని మాట వినాలి. అదొక పద్ధతి. దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా అధికారులు ఊరకనే ఖడ్గం ధరించరు. కనుక నువ్వు ఒకవేళ దాసుడుగా పిలువబడ్డావు, నువ్వు ఒకవేళ దాసురాలిగా పిలువబడ్డావు కాబట్టి మనము స్వతంత్రులుగా పిలువబడ్డ వాళ్ళు ఉన్నారు, అపోస్తులుగా పిలువబడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొదటి నుంచే అపోస్తులు. వాళ్ళకు నాయకులు ఎవరు కూడా ఉండరు, దేవుడే వాళ్ళకు నాయకుడుగా ఉంటాడు. ఉదాహరణకు ఉన్నారనుకోండి, నేను పిలువబట్టము, నేను దాసురాలుగానే పిలువబడ్డా. ఎందుకు అనంటే నాకు దేవుని యొక్క సత్యం గాని, నేను ఒక నాయకులి ఆధ్వర్యంలోనే
నేను సేవకు పిలువబడ్డాను, సేవ చేస్తున్నాను కనుక నేను ఏ స్థితిలో పిలువబడ్డానో ఆ స్థితిలో నేను కంటికి కనబడేటట్టుగా కాకుండా ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణము కలవారే. శుద్ధ అంతఃకరణం, శుద్ధ అంటే తెలుసు మనకు, పరిశుద్ధమైన. అంతఃకరణం బయటకు వేరు. మనకు లోకంలో చూస్తే బాస్ ఎదుట లేకపోతే ఆఫీస్ లో చూస్తే టీచర్లంతా ఇంత నీట్ గా యూనిఫామ్ వేసుకొని రావాలి అని చెప్తారు. ఒక మంచి ఐటీ కంపెనీల్లో గాని లేకపోతే ఆఫీసెస్ లో గాని ఏం చేస్తారంటే, ఇదిగో డ్రెస్ కోడ్ ఇది, ఇలా రావాలి, తప్పనిసరిగా ఇన్షర్ట్ చేసుకోవాలా, షూ వేయాలి, టై కట్టాలి. ఇది బాస్ ముందు కనబడవలసిన విధానం. రాజులుంటే రాజుల ముందు మంత్రులు ఇలా ఉండాలి, కింద వీళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా ఉండాలి. ఒక హాస్పిటల్ ఉంటే సిస్టర్స్ అంతా ఈ విధమైన యూనిఫామ్ వేసుకోవాలి. ఇలాగా ఆయన పైకి అంతఃకరణం కాదు, పైకి నీట్ గా ఉండాలి, పైన శుద్ధంగా ఉండాలని లోక సంబంధం. అయితే ఇక్కడ మనకు దేవుని దగ్గర యూనిఫామ్ ఏముండదు. ఏంటా యూనిఫామ్ దేవుని దగ్గర వేసుకునేది? యూనిఫామ్ అంటే అంతఃకరణం. మన దగ్గర లోపల శుద్ధి ఉండాలి. లోపల శుద్ధి ఎప్పుడు ఉంటది? మనం చూడండి, ఎక్కడన్నా చూడండి, దాసుడు ఎప్పుడు సామెతల గ్రంథంలో చెప్తాడు, కొనువాడంటే ఎప్పుడు కూడా జబ్బుది అని కొంటాడంట, పక్కకి వెళ్ళి భలే మెచ్చుకుంటాడంట. ఎక్కడ పని చేసినా గాని ఆ పై వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి వేరే వాళ్ళు వస్తే పోయినోళ్లే మంచోళ్ళు, ఆ ముందోళ్లే మంచోళ్ళు అనుకుంటాం. అట్లాగే ఇప్పుడు మనము దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక, మనం ఎప్పుడు కూడా ఎవరికి భయపడాలి అంటే దేవునికి శుద్ధ అంతఃకరణం కలవారై ఉండి, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. అన్ని విషయాలలో మనం మన యజమానులకు విధేయులుగా ఉంటే, దాసులకు అలంకరణ ఏదైనా ఉంది అని అంటే అది విధేయతేనండి. భార్యకు అలంకరణ ఏంటి అంటే భర్తకు విధేయత చూపించటం. పిల్లలకి ఏదన్నా అలంకరణ ఉందంటే అది తల్లిదండ్రులకు వారు విధేయత చూపించటమే పిల్లలకు అలంకరణ. దాసులకు అలంకరణ ఏంటి అని అంటే అది నాయకులకు, అధికారులకు మనము విధేయత చూపించటమే. కనుకనే ఎవరైనా సరే, నిన్ను నడిపించే నాయకుడా, నీకు ఒక కాపరి ఉన్నారా, కాపరికి విధేయత చూపించండి. మీకు ఒక నాయకులు ఉన్నారా, నచ్చినా నచ్చకపోయినా వాక్యం చెప్తుంది, ముష్కరులైన మీ యొక్క యజమానులకు కూడా మీరు విధేయత చూపించండి అంటాడు. ముష్కరుడే కావచ్చు మీ యజమానుడు, అయినా గాని దాసులు వీడు ముష్కరుడు కాబట్టి నేను విధేయత చూపించను అని అనుకోవటానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయి వారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కనుకనే కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. చూడండి, దేవుని సేవకులు, దేవుడు అందుకే ఎప్పుడు కూడా మనకి ఒక నియమం నియమించాడు. కాపర్లను, సువార్థికులను, తర్వాత
అపోస్తులను పౌలు అందుకే ఎంతో వివరంగా చెప్తూ, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండినను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసు ద్వారా సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక దేవుడు మనల్ని రక్షణలోకి నడిపించి అభిషేకంలోకి నడిపించిన వ్యక్తులు, నిన్ను నడిపించే నాయకులు, కట్టడ ఏదైనా సరే రాజులు పెట్టే ప్రతి మనుషులు నియమించు ప్రతి కట్టడకు కూడా లోబడి ఉండమని అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైనా నువ్వు దాసుడుగా పిలువబడ్డావా, అధికారులకు నువ్వు తప్పకుండా లోబడి ఉండు. అదే నీకు ఆశీర్వాదం. మేమైతే చాలా మంది సేవకులు నన్ను వచ్చి అడుగుతారు, ఆమోసయ్య గారి పరిచర్యలో కొన్ని వందల మంది సేవకులు తయారయ్యారు, కానీ మరి కోరుట్లలో ఉన్న ఈ పరిచర్య ఎందుకు ఇంతగా ఆశీర్వదింపబడింది? అయ్యగారి సేవకులలో మీరు బాగా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు ఎందుకు అని అంటే నేను ఒక్కటే అన్నా, ఒక్కటే నా దగ్గర ఈ రోజు కూడా నా దగ్గర ఒకటే ఒక్క జవాబు. నేనేనాడు కూడా మరి మా నాయకులకు నేను ఎప్పుడు కూడా ఎదిరించలేదు. మనుషులు పెట్టు ప్రతి కట్టడకు లోబడ్డట్టుగా అవునంటే అవును, కాదంటే కాదు. ఏ రోజు హృదయంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, రాజులను గురించి హృదయంలో కూడా అనుకోవద్దంట. ఎందుకంటే ఆకాశ పక్షులు ఆ సమాచారాన్ని తీసుకుని పోతాయని వాక్యం సెలవిస్తుంది. నేను ఈ రోజుకి ప్రతి సేవకులు, ఎందుకంటే కొద్దిగా ఒక 100 మంది కాగానే సంస్థ నుంచి విడిపోయి వేరే సంస్థలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిగా వాళ్ళ కింద కొన్ని బ్రాంచ్ సంఘాలు కాగానే వెంటనే నాయకుడిని ఎదిరించి మరి పక్కకు జరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఒక రోజున ఆమోసయ్య గారితో పాటే ఒక వ్యక్తి చాలా, వాళ్ళిద్దరు కలిసి 10 సంవత్సరాలు సేవ చేశారట కలిసి. మంచి దర్శనవనం ఉన్న దైవజనులు ఆయన ఒక రోజు నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి, మరి మేడం నాకు ఒక దర్శనం వచ్చింది, అన్ని చీపురు పుల్లలు ఉన్నాయి, పుల్లలన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి, ఆ పుల్లలన్నిటినీ నేను పోగు చేసి ఒక కట్ట చేసి మొత్తం ఊడుస్తున్నా. నాకు ఒక్కటే అర్థమైంది, ఎక్కడెక్కడున్నా వాళ్ళందరినీ కూడా పోగు చేసి నేను ఒక కట్ట కట్టాలనుకుంటున్నాను. అంటే నేను సపరేట్ అయ్యాను, మీరు కూడా ఒక పుల్ల నా చీపురు పుల్లలో కలుస్తారా అన్నట్టుగా అడిగారనమాట. ఏ రోజైనా గానీ ఇంకా చెప్తారు కదా, అయ్యగారు ఇట్లా చేస్తాడు, ఇట్లా వెళ్ళగొడతాడు, ఏదేదో నా గురించి చెప్పి మిమ్మల్ని ఆ ప్రాంతంలో మరి ఒకవేళ అయ్యగారు పంపించేస్తే మీరేం చేస్తారు, మీరు దేవుడు నాకు చూపించాడు, మీరు నా యొక్క చీపురు పుల్ల కట్టలో మీరు కలవాలండి అని అన్నారు. నేను వెంటనే ఆయనతో అన్నాను, పాస్టర్ గారు నిజమే, మీరు అన్నమాట, మీకు వచ్చిన దర్శనము మంచిదే, కాదను నేను అనను. కానీ ఒకవేళ నేను ఈ స్థలం నుంచి నన్ను ఒకవేళ వెళ్ళిపోమన్నా, ఇదిగోండి మా చర్చికి ఎదురుగ్గా, నాది కూడా కాదు, రోడ్డు మీద పక్కకి ఒక వేప చెట్టు ఉందండి, నేను వెళ్ళి ఆ వేప చెట్టు కింద నిలబడి నేను వాక్యం చెప్తే మా విశ్వాసులంతా కూడా షెడ్ ఉంది, చర్చి బాగుందని చర్చిలోకి వెళ్ళి కూర్చుంటారా, నేనున్న వేప చెట్టు కిందకి అందరు వస్తారా, మీరే చెప్పండి అన్నారు. ఇక ఆయన వెంటనే ఫోన్ కట్ చేసేసారు. ఈ చీపురు పుల్ల మాత్రం మా దాంట్లో కలవదని. కానీ ఆయన దాంట్లో గుంపులో చాలా మంది కలిసిపోయారు. కానీ ఈ రోజు ఆయన లేడు, చనిపోయాడు. అసలు దేవుడైతే ఆ మాట నేను అనుకున్నా విన్నాడు. మనము దాసులంగా ఉంటే ఏ రోజు కూడా మనం నడిపించే నాయకులు కావచ్చు, కాపరి కావచ్చు, యజమానులు కావచ్చు, అది నువ్వు శరీర సంబంధంగా నువ్వు ఎక్కడ పనిచేసినా సరే, తర్వాత నీకు పైన యజమానులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, కానీ వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నా మనం మాత్రం లోబడి ఉండటమే అన్ని రకాలుగా నీ ఎదుగుదలకు ఆశీర్వాదానికి కారణం అదే. దావీదు చూడండి, సౌలు అంత తరుముతున్నా గాని ఎందుకు దావీదు దొరికినా గాని, సౌలు దొరికినా గాని చంపలేదు? ఎందుకు అంతగా నాయనా తండ్రి ఆయనేమో అంతగా ఈటెలు బాణాలు వేసుకొని చంపటానికి ప్రయత్నం చేస్తుంటే ఒక్క రోజు కూడా, ఎందుకంటే ఆయన ప్రజల అధికారి, ఆయన రాజు,
దేవుడి చేత అభిషేకింపబడ్డ నాయకుడు ఆయన కిందున్నాడు, దాసుడుగా పిలువబడ్డాడు దావీదు. దేవుడు ఒక దినాన న్యాయం తీర్చి మరి ఆయనకు ఆ యొక్క సౌలు సింహాసనం పోయి దావీదుకు ప్రజలు తనంతట తాను సింహాసనం ఇచ్చేదాకా దావీదు ఎంతగా దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక ఏదో కంటికి కనపడేటట్టు మనుషుల ముందు గౌరవం ఇవ్వటం, మనుషుల ముందు రెస్పెక్ట్ గా లేకపోతే మంచిగా మాట్లాడి పొగిడినట్టు మాట్లాడి లేకపోతే బాగా పని చేసినట్టుగా నటించి తర్వాత మరి వెనకాలన్నీ కూడా వ్యతిరేకంగా ప్రవర్తించటము, మనుషులు ఉన్నప్పుడే కాసేపు పని చేయటం, మనుషులు పోయాక ఆ పని చేయకుండా ఉండటం, కంటికి కనపడే రకంగా పరిచర్య చేయటం తర్వాత చేయకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు. ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణం గలవారే. కాబట్టి శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాలలో లోబడి ఉండుడి అన్న వాక్యాన్ని గనక మనము విధేయత చూపిస్తే అదే మన ఆశీర్వాదానికి కారణం. నేను ఈ రోజుకి కూడా చెప్పగలను, ఇదే నా ఆశీర్వాదానికి కూడా కారణం. మనకి ఎన్ని వరాలన్నా ఉండొచ్చు, నీకెంత టాలెంట్ అన్నా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ నాయకులు లేని జనులు చెడిపోతారు. కనుక నీకు ఒక కాపరి ఉన్నాడా, నీవు ఎక్కడన్నా శరీరాన్ని బట్టి నువ్వు ఏదన్నా ఎక్కడన్నా చోట పని చేస్తున్నావా, నీ పైన యజమానులు ఉన్నారా, లేకపోతే ఆ ప్రజల నాయకులను కావని మనుషులు నియమించే కట్టడలకు గాని లేకపోతే దేనికైనా గాని అవిధేయత చూపించకుండా ఆత్మీయంగానూ శారీరకంగానూ దాసులు యజమానులకు లోబడి ఉండాలి అన్న ఈ వాక్యానికి మనం విధేయత చూపించాలి. అందుకే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ 3:8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూసారా, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం. మీలో ఎవరికైనా దేవుని దగ్గర నుంచి మామూలు జ్ఞానం కాదు, అతి శ్రేష్టమైన జ్ఞానం. తేనెలో మామూలు తేనె ఉంది, కొండ తేనె కూడా ఉంది. మామూలు స్థలాలు ఉన్నాయి, ఉన్నతమైన స్థలాలు ఉన్నాయి. దేవుడు దిగి వచ్చే స్థలం ఉంది, మామూలు వాక్యం ఉంది, అతి శ్రేష్టమైన వాక్యం జ్ఞానం కూడా ఉంది. ఎవరికైనా సరే ఈరోజు పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి, నాకు ఆ యేసు ప్రభు కావాలి, అతి శ్రేష్టమైన జ్ఞానం. ఈ భూమి మీద ఆస్తులో లేకపోతే ఇంకేదో వాటన్నిటికంటే నిజంగా నాకు కావాల్సింది అతి శ్రేష్టమైన జ్ఞానము. ఆ జ్ఞానం యేసు ప్రభువే. అందుకని ఈ భూమి మీద ఉన్న వాటన్నింటిని నా సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా, నేను వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. చూసారా, మనం దేవుడు గురించిన జ్ఞానం. ఒకరోజు నేను చర్చికి స్థలం కావాలి ప్రభువా అని చాలా ఎలుగెత్తి కన్నీటితో, ఎంతకాలం అయింది నాకు చర్చికి స్థలం ఇవ్వట్లేదు ప్రభువా, నాకు కావాలి ప్రభువా, కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అప్పుడు ఒక దర్శనం అంటానికి కూడా లేదు అసలు, ఎంతో స్పష్టంగా మరి ఒక్కసారిగా నాకు ఒక దర్శనం వచ్చింది. మేము అప్పుడు అక్కడ ఒక చోట ప్రార్థన రోడ్డు మీద టెంట్ వేసి నడిపిస్తున్నాం. అక్కడ సడన్ గా నా నడుం లోతు వరకు నీళ్లతో నింపబడి ఆ నీళ్లలో నేనున్న నా దర్శనంలో ఇది ఆ రోడ్డు మీదనే అతను ఆకాశం అంత ఎత్తులాగా, అంతకంటే తక్కువగానే కొంచెం నాకు కనబడుతుంది. చానంటే చాలా దూరం నుంచి చూస్తే మనకి ఏదన్నా ఆకాశాన్ని అంటుతుంది అన్నట్టు ఉంటది కదా, అట్లాగా నాకు కనబడుతుంది. ఆయన చాలా బిగ్గరగా అంటున్నాడు, ప్రసూన నేను నీకు 2 ఎకరాల స్థలం ఇస్తా, కానీ నువ్వు దాని మీద మనసు పెట్టవు కదా అని అన్నారు. నేనన్నా, వెంటనే నువ్వు నా హృదయాన్ని పరీక్షించు, నా మనస్సును పరీక్షించండి, నన్ను పూర్తిగా పరీక్షించండి, నేను
ఎక్కడ కూడా నాకు నువ్వు గనక 2 ఎకరాల స్థలం గనక నువ్వు నాకు ఇస్తే ఏ మాత్రం కూడా నేను దాని మీద మనస్సు పెట్టను అని నేను వెంటనే జవాబిచ్చా. నేను ఎప్పుడైతే ఆ జవాబు ఇచ్చానో వెంటనే నా తల మీదుగా నీళ్లు పొర్లి పారి నడుంలోతున్న నీళ్లు ఒక్కసారిగా నా తల మీద నుంచి పొర్లిపోయినట్లుగా ఉండి ఇక నేను ఆ నీళ్లలో ఈత వేయటం ప్రారంభించాను. దేవుడు మహా కనికరం చొప్పున ఆ తొందరలోనే దేవుడు మాకు ఆ స్థలం ఇచ్చాడు. ఆ స్థలం ఇచ్చినప్పుడు నేను అనుకున్నా, ఎందుకు ఇవన్నీ కూడా నేను పూర్తిగా ఆ స్థలము గాని అంతా కూడా ఆ అయ్యగారి మీద పేరు మీదనే జీసస్ మెర్సిఫుల్ హోమ్, నేను కూడా ఒక విశ్వాసలాగానే నేను ఇక్కడికి రావాలి. ఏ రోజైనా ఇదంతా నాది అనుకుంటే కూడా నాకు అసలు గర్వం వస్తుందేమో, లేకపోతే నేను వీటన్నిటినీ నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకుంటాను. ఈ రోజు నాకు ఒక నాయకుడు ఉన్నాడు గనక అదే న్యాయం అని చెప్పేసి నేను పూర్తిగా ఎక్కడ కూడా ఒక చిన్న సంతకం కానీ లేకపోతే నాది అన్నది ఏమీ లేకుండా పూర్తిగా నేను పక్కన పెట్టాను. ఎందుకంటే మనం లోబడతాం అనుకుంటాం కానీ కొన్నిసార్లు డబ్బు దగ్గరికి వచ్చేసరికి లేకపోతే ఇలాంటి ఆస్తిపాస్తుల దగ్గరికి వచ్చేసరికి కొట్లాటలు, గొడవలు, లేకపోతే నీది నాది ఇవన్నీ మనం పెట్టుకోవటం మూలాన కూడా చాలా మంది నష్టపోతూ ఉంటారు. నాకైతే పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి, దానికోసం నేను సమస్తం నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుతున్నాను అంటున్నాడు. మీ జీవితాల్లో మీకు ఏది మీరు కావాలనుకుంటున్నా ఏది వేటి మీద మనసు పెట్టొద్దు, ప్రాణం దేవుని మీద ఆశ పెట్టుకుంటే గనక దేవుడే మనకు సమస్తము మనకు అనుగ్రహిస్తాడు. ఎంత గొప్పగా దేవుడు మరి అతి శ్రేష్టమైన జ్ఞానం దేవుడు దొరికితే చాలండి మనకి ఇవన్నీ. పౌలు భక్తుల్లాగా మనం గనక సమస్తం పెంటతో సమానంగా సమస్తం నష్టంగా ఎంచుకుంటున్నాను, నువ్వెంత నష్టపోయినా సరే, కానీ అతి శ్రేష్టమైన జ్ఞానం కోసం ఈ భూమి మీద ఏది పోగొట్టుకునే ఏం కాదండి, అది నిజం. నాకైతే అలాగ అనిపిస్తుంది. దేవుని కొరకు మనం ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు కనుక దేవుని దొరికితే చాలు. ఆయన అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకే మనం ప్రయాసపడాలా. ఆ అతి శ్రేష్టమైన ఎంతో మంది గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నానంటే మొదట ఉద్యోగాలు మానేసి అన్ని మానేసి సేవలోకి వస్తారు, లేకపోతే కానీ కొంచెం సేవలో కొద్దిగా ఎదిగాక మరి మాకు నాయకత్వం కావాలి, ఆ మనుషులు మాకు గౌరవం ఇవ్వాలి, ఈ మనుషులు మాకు గౌరవం ఇవ్వాలి, మా పేరు పెట్టి పిలవాలి, మమ్మల్ని బాగా పట్టించుకోవాలి, మాకు విలువ ఇవ్వాలి, మాకు అది ఇవ్వాలి, మాకు ఆ స్థానం ఇవ్వాలి, ఈ స్థానం ఇవ్వాలని వీటిల్లో పడిపోయి దేవునికి దూరం అయిపోయి మనుషులకు దూరం అయిపోయి మరి రకరకాలుగా దూరం అయిపోయే పరిస్థితి. ఏ రోజు ఇలాంటి శోధనలు మన జీవితంలో రానియకుండా కొద్దిగా సేవ పెరిగే కొద్దీ లేకపోతే కొద్దిగా ఆత్మీయంగా పెరిగే కొద్దీ ఎంతో మంది మనుషులు మన జీవితంలో ఉంటారు. మనం అందరితో సమకూర్చబడి యాకోబు సంతతితో సమకూర్చబడాలి, ఇశ్రాయేలుతో శేషించిన వారితో సమకూర్చబడాలా, దూరంనకు చెదరగొట్టబడ్డ వారితో శేషించబడి ఉండాలి. బోస్రా గొర్రెలు కూడుకున్నట్లుగా అందరం ఏక మనస్సుతో ఏక ఆత్మతో ఏ భేదాలు లేకుండా ఏ తారతమ్యాలు లేకుండా మనుషులందరితో కనుక మనం సమకూర్చబడ్డ అనుభవం ఉంటే నిజంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులు విస్తారంగా కూడుకుంటారు. ఇవాళ రేపు అసలు కొద్దిగా సేవ ఎదగగానే రకరకాలుగా భేదాలు, విభేదాలు, కొట్లాటలు, దూరం అయిపోవటము, సంఘాలు ఏమంటారు విడిపోటాలు, నీది నాది, నాది నీది, నీది నాది, నా సంఘం నీ సంఘం, ఎన్నో కొట్లాటలు. ఇవేనండి మనకి అపవాది ఎక్కడ నిన్ను బ్రేక్ చేస్తుందో చూడండి, అపవాది ఎక్కడ నీకు దూరం చేస్తుందో చూడండి. హృదయాల్లోకి ఎలాంటి చేదైన విషయము ఏ విధంగా ప్రవేశపెడుతుందో మనం గ్రహించుకొని ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు కలిసి ఉండే అనుభవం, మనం ఎప్పుడు ఒకరికొకరం చెయ్యి సపోర్ట్ ఇచ్చుకునే వారంగా, ఒకరి కోసం ఒకరం నీలో సమకూర్చబడే వారంగా, బోస్రా గొర్రెలు కూడినట్లుగా ఎప్పుడు అందరం ఏక మనసుతో కూడినట్లుగా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. దాసులేమి, యజమానులేంటి, యుద్ధులేంటి, కన్నికలేంటి, అందరము కూడి నాట్యంలో మరి కలిసి మనం దేవుని బట్టి ఆనందించాలి. కానీ ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన వీటి మీద మాత్రం మనం ఎప్పుడు కూడా మనసు పెట్టద్దు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 చదువుదామా? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము
మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఏమని, మనం ఆయనతో కూడా సహవాసం, ఇక 1వ అధ్యాయం 7వ వచనం కదండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా. ఆయన వెలుగులోనే ఉన్నాడు. మనం చీకట్లో నడిచి మాతో పాటు చీకట్లోకి రా అంటానికి ఏమీ ఉండదు. ఆయన వెలుగులో ఉన్నారు గనక మనం కూడా వెలుగులో నడవాలి. మనము నడిచిన ఎడల అంటున్నాడు. మనం వెలుగులో ఉంటేనే దేవునితో అన్యోన్య సహవాసం. చీకట్లో అన్యోన్య సహవాసం ఉండదండి. చాలా మందికి ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వారికి ఆశ ఉంటది, దేవుడు మాతో మాట్లాడాలి, మాకు ఆయన స్వరూప దర్శనం కావాలి, అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి. ఇవన్నీ నిజంగా మీ జీవితంలో కావాలంటే మొదట మనలో చీకటి ఉండొద్దు. అసలు చీకటి అంటే ఏంటి? 9వ వచనం చదవండి. 2వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల తన సహోదరుడు ఇప్పటి వరకు చీకటి ఉన్నాడు. తన సహోదరుని వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, ఆయన యందు అభ్యంత కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన గనక తానెక్కడికి పోవుచున్నాడో తెలియదని అనెను. సహోదరుణ్ణి ద్వేషించడం ఎంతో మందిని బైబుల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. సహోదరుణ్ణి ద్వేషించి ఎంత నష్టపోయిన వాళ్ళు ఉన్నారో. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? నేను వెలుగులో ఉన్నానని చెప్తున్నాం. వెలుగులో ఉన్నామని చెప్తూ ఒకవేళ నువ్వు ఇంకా నీ సహోదరుణ్ణి గనక ద్వేషించావనుకోండి, మనం చీకట్లోకే వెళ్ళిపోతాం. ఎంత మాత్రం వెలుగు ఉండదు. అనగా వెలుగు ఉండదు అని అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండం. ఒకసారి ఒక భక్తుడు సాధు సుందర్ సెల్వరాజు అని మద్రాసులో ఆయన మంచి దైవజనులుగా, ఆయనకి నాకు ఇంగ్లీష్ లో తెలియదు కానీ అన్నమాట, నక్షత్ర శాస్త్రం అంటే నక్షత్రాలను అధ్యయనం చేసే శాస్త్రం అంటే ఆయన అలా చదవాలని, వాటిల్లో బాగా టాలెంట్ సంపాదించాలని, ఆ నక్షత్రాల గురించి తెలుసుకోవాలని బాగా ఆశ ఉండేది, చదువుకోవాలనుకునేవారంట. కానీ ఆయన దేవుని సేవలో చిన్న వయసులోనే రావటం, తర్వాత దేవుడు అతన్ని అనేక దర్శనాలతో నింపి, పరలోక దర్శనాలతో కూడా నింపి ఆయన పరలోకం తీసుకొని వెళ్ళటం తీసుకురావటం ఇవన్నీ చూసి ఒక దినాన దేవుడు అతన్ని ఆ బ్లాక్ హోల్ అని అంటారు కదండి, అక్కడికి తీసుకొని వెళ్ళారంట. తీసుకుని ఆ దేవుడిని అతను అడిగాడంటే, ప్రవ్వా ఈ బ్లాక్ హోల్ అంటే ఏంటి? ఎంతో మంది దీని గురించి తెలుసుకోలేకపోతున్నారు, ఏంటి ప్రవ్వా అంటే దేవుడు అతనికి ఒకటే జవాబు ఇచ్చాడంట. ఏంటంటే, బాగా వెలుగు తెలుసు, వెలుగుంది, కానీ వెలుగును రిసీవ్ చేసుకోకుండా చీకటినే ఎక్కువగా రిసీవ్ చేసుకుంటూ, చూడండి మనం ఎంత వాక్యం విన్నా, మనం ఎంత పరిశుద్ధాత్మ పొందుకున్నా, మనం ఎంత దేవుని యొక్క వెలుగు తెలుసుకున్నా, ఆ వెలుగు తెలుసుకొని వెలుగులో నడిచినప్పుడు ఒక నక్షత్రం లాగా నువ్వు ప్రకాశిస్తావు. నువ్వులోకి వెలుగు ఎంత వచ్చినా కానీ వెలుగంతా నువ్వు రిసీవ్ చేసుకుని అదంతా లోపలికి పంపించేసి చీకటినే పైకి వెదజల్లుతూ ఉంటే అదే బ్లాక్ హోల్. ఈరోజు ఎంతమంది విశ్వాసులు దేవుని గురించి తెలుసు, అన్నీ తెలుసు, ఎంతమంది అండి అసలు మా అనుభవంలో ఎంతమంది సేవకులు కొద్దిగా దేవుని గురించి తెలుసుకొని కొంచెము వాక్యం చెప్పటం స్టార్ట్ చేసి, మీరు సేవకులు కొద్దిగా అంటే ఒక 10 మంది 15 మంది అయితే చాలండి, ఇక అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ మెంటాలిటీ అంతా కూడా రకరకాలుగా నీది నాది, ఇక అసలు ఎన్నో
ఎన్నో రకాలుగా అసలు నేనైతే అసలు ఆశ్చర్యపోయి ఏంటిది ఇలా కూడా ఉంటదా అన్న రీతిగా. కానీ నా అనుభవంలోనే నేను చూసిన అనుభవము, వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు ఇక ఆగిపోయింది అక్కడితోనే. వారి ఆత్మీయ జీవితం ఆగిపోతుంది, ఆశీర్వాదం అక్కడితోనే ఆగిపోయింది. ఎందుకంటే దేవునితో అన్యోన్య సహవాసం కలుగుతూ ముందుకు సాగాల్సిన వాళ్ళు చీకటిని, సహోదరుని ద్వేషిస్తూ, చీకటిని ప్రేమిస్తూ, కంటికి కనబడవలనని కాక శుద్ధాంతఃకరణం లేక మరి అక్కడితోనే ఆగిపోయి విస్తారంగా మనుషులు పెరిగినట్లుగా పెరగాల్సిన వారు ఇక ఉన్నది కూడా పోగొట్టుకొని భ్రష్టత్వంలోకి, నాశనంలోకి, నష్టంలోకి మరి ఎంతో పోగొట్టుకున్న వారుగా మిగిలిపోయిన వాళ్ళని చాలా మంది మేము చూస్తున్న వాళ్ళంగా ఉంటున్నాం. మా అనుభవంలో ఇంతమందిని చూస్తే అసలు ముందు దేవుడు ఎంత దుఃఖకరం. మనం ఈరోజు ఏ చీకటి ఉన్నదో, నువ్వు సహోదరుని ద్వేషిస్తున్నావా, లేకపోతే దేవుడు వాక్యం ఏదైనా చెప్తే ఆ వాక్యాన్ని విని కూడా ఇంకా ఆచరించకుండా ఉంటున్నావా, దాసుడుగా ఉంటే నువ్వు యజమానుడి పట్ల ఏ విధంగా ఉంటున్నామో బాగా దేవుని వాక్యాన్ని ప్రకారం నడవటం. నిశ్చయంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి సమస్తం నష్టంగా. అసలు లూసిఫర్ ఎందుకండి అంత పడిపోయింది? ఎందుకు అనంటే అతను వెలుగులో నడుస్తూ కాలుతున్న అగ్ని మధ్య నడుస్తున్న వ్యక్తే. కానీ దేవుని కంటే ఎక్కువగా సింహాసనం వేసుకుందామని మనసులో అనుకున్నాడు అంతే. ఒక్కసారి అధంపాతాలకు వెళ్ళిపోయాడు, చీకట్లోకి వెళ్ళిపోయాడు, ద్వేషము పెంచుకున్నాడు. మన ఆలోచనల్లో ఎక్కడ తేడా రాకూడదండి కొద్దిగా కూడా. అందుకే నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరం సంపాదించుకోవాల్సింది క్రీస్తునండి. దేవుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. నేను ఒకరోజు నా కాల్కి ఒక చిన్న ప్రాబ్లం ఏదో వస్తే నాకు ఈ రూమ్ లో ఉన్న నాకు మంచినీళ్ళు అవసరమైతే కనీసం నేను నడిచెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితిలోకి తీసుకొని వెళ్ళలేక కుంటుకుంటూ వెళ్తూ అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకోవటానికే నాకు 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టింది. అంతగా ఆ రోజు అనుకున్నా, ఏంటి ప్రజలు నా ద్వారా ఎంతమంది రక్షణలోకి వచ్చారు, నా ద్వారా ఎంతమంది సేవకులు అయ్యారు, లేకపోతే నాకు ఎంతమంది వీళ్ళందరూ వచ్చి నాకు ఈ రోజు వచ్చి ఇంట్లో ఉండి నాకు మంచినీళ్ళు అందించారా? లేదు కదా. కానీ నా వ్యక్తిగత జీవితంలో నాకు ప్రతి నిమిషం అవసరమైంది నాకు దేవుడు. అబ్రాహాం అందుకే గుడారపు ద్వారంన కూర్చొని 300 మంది పనివాళ్ళండి అబ్రాహాంకి. విస్తారమైన గొర్రెలు, మేకలు, గొప్ప ధనవంతుడుగా అసలు ఒక రాజుగా ఉన్నాడు. కానీ అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి అతనికి. దేవుని అందే ఆనందించాలి. నా బలం దేవుడే, ఏదున్నా ఏది లేకపోయినా. మనుషులను సంతోషపెట్టే భక్తి కాదు. ఏమీ లేనప్పుడు అన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా దేవా నీ మీదున్న నా భక్తి అయితే తగ్గదన్నంతగా గుడారపు వాకిట కూర్చొని దేవుని కొరకే కనిపెట్టుకున్న అతని భక్తికి దేవుడు ఆగలేకపోయాడు. అన్యోన్య సహవాసం చేయటానికి దగ్గరకు వచ్చేసాడు. నా స్నేహితుడు అని పిలిచాడు. మీదటికి సంవత్సరానికి నీకు కొడుకుంటాడని చెప్పాడు, నీ గర్భం ఉంటదని చెప్పాడు, నీకు పిల్లోడిని ఇస్తానన్నాడు. అంతేకాదు సొదొమ విషయంలో కూడా దేవుడు అతనికి బయలుపరిచి ఒక స్నేహితుడుగా ఈరోజు దేవునికి స్నేహితులంగా ఉండే గొప్ప కృప ఆత్మీయ జీవితంలో వెళుతూ ఉంటే ఎన్నో రకాలు ఇటువంటివన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎక్కడికక్కడ సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని పేరు ప్రఖ్యాతుల వైపు, గౌరవ మర్యాదల వైపు ఈరోజు ఎంతమంది విశ్వాసులను మనం సంపాదించుకున్నాం, ఎంతమంది సేవకులను మనం తయారు చేశాం, లేకపోతే నీ ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి, లేకపోతే మన ద్వారా ఏం చేశాడు, ఇవన్నిటికంటే దేవుడు ఈ రోజు మనతో ఉన్నాడా లేదా, ఆయనతో మనకు ఒక అన్యోన్య సహవాసం మనకు ఉందా లేదా, ఇదొక్కటేనండి ఆఖరి వరకు మనతో నిలబడేది, మనతో పాటు వచ్చేది. ఎందుకంటే ప్రతి విశ్వాసి దేవునికి సంబంధించిన వ్యక్తే. లేకపోతే ఏదైనా డిగ్రీలు కావచ్చు,
ఉద్యోగాల్లో కావచ్చు, ప్రమోషన్స్ లో కావచ్చు, ఎంత ఆస్తి సంపాదించుకున్నా అవన్నీ ఒక రోజు మన ప్రాణాన్ని గాని మనకు ఒక స్నేహితుడుగా గాని అవేవి మాత్రం ఉండలేవు. కానీ అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అంటే సుప్రభు, ఆయన మనతో ఉండాలి. అన్యోన్య సహవాసం మనలో ఉండాలి అంటే సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని మనం గనక మరి ఆయన వెలుగులో ఉన్నాడని మనం కూడా వెలుగులోకి వెళుతూ ఉంటే ఆయనతో మనకు అన్యోన్య సహవాసం దొరుకుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడితో, అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో పాపం అంటే ఏదో కంటి కనబడే పాపాలు వేరు, కానీ ఒక సున్నితమైన ఒక చిన్న ఆ పాపం, అది మన హృదయానికి దేవునికి మధ్యలో ఏ పాపం అడ్డుగా ఉందో, ఈరోజు ఏ సహోదరుణ్ణి ద్వేషిస్తూ ఒకరినొకరు కలవలేని పరిస్థితిలో ఉన్నారో, ఒకరినొకరు ప్రేమించుకోలేని స్థితిగతుల్లో ఉన్నారేమో, దేవుని దగ్గర ఇప్పుడే, దేవా నేను ఇప్పుడు వెలుగులోకి వస్తా, నా ఈ పాపాన్ని క్షమించండి దేవా. ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన రక్తం మనల్ని మన ప్రతి పాపం నుండి విడిపిస్తుంది. ఏదో సమస్యతో ఎదురు చూస్తున్నావేమో, తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. దాసులుగా ఉన్నావా? అయితే మనుషులను సంతోషపెట్టినట్టు కంటికి కనపడవలనని కాక ప్రభువుకు భయపడుచు శుద్ధాంతఃకరణంగా వారి శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాలలో లోబడి ఉండండి. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషించెదను. ఏటువైపు చూడొద్దు, వేటువైపు దుఃఖించొద్దు. నా పరిస్థితి ఏంటి, నా గతి ఏంటి, పాతవన్నీ తలుచుకొని ఏడవకండి. అబ్రాములాగా గుడారపు ద్వారంను కూర్చొని దేవుని కొరకు కనిపెట్టుకున్నట్టుగా దేవుని వైపు మాత్రమే చూస్తే చాలు. రాత్రివేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది. రాత్రివేళ మరి వేరే వాటిని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ, ఇక్కడ చూడండి ఒక మాట విలాప వాక్యంలో వ్రాయబడి ఉంటది, రాత్రిపూట కన్నీరు చెంపల మీదుగా కారుచున్నవి, మరి ఆమెను ఓదార్చే వాళ్ళు ఎవరు కూడా లేరు అని దేవుని వాక్యం విలాప వాక్యంలో 2వ వచనం 1వ అధ్యాయము, రాత్రి అందే అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది, దాని విటకాండ్రలలో దాన్ని ఓదార్చు వారు ఒకడును లేరు, దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. ఎందుకు శత్రువులయ్యే పరిస్థితి, ఎందుకు రాత్రిపూట ఏడ్చే పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే, నియామక కూటములకు ఎవరు రారు గనక సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి. దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అందరితో కలిసిమెలిసి ఉండి ఏ సహోదరుని ప్రేమించకుండా ద్వేషించకుండా దేవుడు మాగ్రం బోస్రా గొర్రెలు కూడినట్లుగా ఇశ్రాయేలు శేషించిన వారు సమకూర్చబడ్డట్లుగా, యాకోబు సంతతి సమకూర్చబడ్డట్లుగా దేవుడు ఒకరితో ఒకరు సమకూర్చబడ్డప్పుడు, మనం అందరితో సమకూర్చబడ్డప్పుడు, దేవుని మాత్రమే చూసినప్పుడు తప్పకుండా దేవుడి యొక్క కార్యం మనం చూస్తాం. కనుక దేవుని కొరకే ప్రాణం ఆశ పెట్టుకుందాం. మా ఆత్మ ఆసక్తితో దేవుని వైపు కనుక చూస్తే గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఆనాడు అబ్రహాముకు దేవుడు ఎలాగ కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులున్నారో, ఇప్పుడు మీకు కూడా అలాగ దేవుడు తన దర్శనంతో నింపబోతున్నాడు. తప్పకుండా దేవుడు నిన్ను ఒక స్నేహితుడుగా భావించి ఆయన నీకు సమీపంగా రావటానికి ఇష్టపడుతున్నాడు. ఒకనాడు పొట్టి జక్క అయితే, యేసు ప్రభు నేను నీ ఇంటికి వస్తానంటే వెంటనే నేను ఎవరి దగ్గర ఏమైనా అన్యాయంగా తీసుకుంటే 4 గంతలు చెల్లిస్తానని పాపమంతా ఒప్పుకున్నాడు. ఇతడును అబ్రహాం కుమారుడే. ఈరోజు ఏ పాపము మరి నీకు నాకు దేవునికి మనకి వ్యతిరేకంగా ఉందో, ఆ యొక్క నేనైతే ఇప్పుడు మీకు వాక్యం చెప్తుంటుండగానే నాకు ఒక సన్నటి వెంట్రుక ఏ విధంగా వెళ్తూ ఉంటుందో అలాగా ఒక లైన్ వెళ్ళడం నేను చూస్తున్నాను. ఒక దేవునికి మీకు మధ్యలో ఆ చిన్న లైన్
ఏదో ఎక్కడో ఒప్పుకుంటే ఇప్పుడే వాక్యం వింటుండగానే ఎవరి మనస్సాక్షి వాళ్లకు తెలియచేస్తుండగానే ఒక్కసారి అది పాపంలాగా నీకు అనిపించటం లేదేమో, అది దోషంలాగా అనిపించటం లేదేమో, కానీ అవును, కళ్ళు మూసుకొని ఒప్పుకుందాం. ఈ సికిమషందరలారవా ఇంకా చూస్తున్నాను నేను ఆ దర్శనాన్ని. ఒక సూది తీసుకుని ఒక దారం తీసుకుంటే ఎట్లాగైతే ఆ దారం ఆ కుట్టు మధ్యలోకి వెళ్ళిపోయి ఆ రెండు బట్టను కలిపి ఆ దారంలాగా ఉండి కనబడకుండా ఉంటుందో, మనం ఏక మనస్సు ఉండాలి. అవును, ఒక బట్టను ఎలాగైతే ఆ యొక్క సూది దారం కుట్టి ఆ రెండు పీసెస్ గా ఉన్న బట్టను ఒకటే చేస్తుందో, అటువంటి దర్శనం మీరెవరితోనో కలిసిపోవాలి. ఒక చిన్న వెంట్రుకంత పాపము ఒప్పుకుందాం. దేవా, అతి శ్రేష్టమైన జ్ఞానం నీకు కావాలా? అబ్రహాములాగా దేవుడికి స్నేహితురాలుగా ఉండాలని ఆశపడుతున్నావా? నీ ప్రాణం దేవుని కొరకే ఆశ పెట్టుకొని, ఆత్మ దేవుని కొరకే కనిపెట్టుకుంటే, రాత్రి వేళను గనక దేవుని సన్నిధికి వచ్చి దేవుని కొరకు కనిపెట్టుకుంటే తప్పకుండా దేవుడు మళ్ళా సమకూర్చబోతున్నాడు. ఏది పోగొట్టుకున్నావన్నీ ఇచ్చి దేవుడు సమకూర్చబోతున్నాడు. అయితే లోపాలన్నీ సరి చేసుకున్నాం. దాసుడుగా ఉంటున్నామేమో, అంతేకాదు అన్ని నష్టంగా ఎంచుకోకుండా ఉంటున్నావేమో, ఒప్పుకుందాం. దేవుని అందే ఆనందిద్దాం. ఆయన వెలుగులో ఉన్నట్టుగా మనం కూడా వెలుగులో నడవాల. అప్పుడే ఆయనతో అన్యోన్య సహవాసం, నిజంగా దేవునితో అన్యోన్య సహవాసం కావాలనుకుంటున్నావా? అయితే ఎస్ లార్డ్ రేఖభాషవరభకతరలరభశవ ఈజిమారకభశవరిభకభతరకభశవ దీవరికభాషాందర. మీరున్న స్థలంలోనే నోరు తెరిచి ఒప్పుకుంటుండగానే దీవరిక ఈ రోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఒకరి హస్తము ప్రభు హస్తంతో సమాధాన పట్టం నేను చూస్తున్నా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఈరోజు ఇప్పుడు వాక్యం వింటున్న వాళ్ళు, కానీ ఒకరి హస్తం మాత్రం దేవునితో ఎంతో త్వరగా సమాధాన పడ్డారు. మీరు ఇప్పుడే దేవునితో సమాధాన పడదాం, దేవునితో సమాధాన పడదాం. ఎంతమందిలో ఒక్కరైనా నేనేం చేయలేదు, ఏ తప్పు చేయలేదు అనుకుంటున్నా మేము, ఒక్కసారి అడగండి. దేవునితో మీకు అన్యోన్య సహవాసం, దేవుడు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని మీతో ఇష్టపడుతున్నారు. ఆయన అతి శ్రేష్టమైన జ్ఞానంతో నిన్ను నింపాలని. అబ్రహామునకు ఏ దర్శనమైతే దేవుడిచ్చి తిరిగి అతని జీవితంలో ఒంటరిగా గుడారం దగ్గర ఉన్నాడో, ఈసారి అబ్రహాము గుడారం దగ్గర ఆయన ఒంటరిగా లేడు. ఎంత సంతోషం, ఎంత ఆనందం! బోస్రా గొర్రెలు కూడినట్లుగా అబ్రహాము, అతని కుమారుడు సంతోషం. దేవుడు మీకు అటువంటి సంతోషాన్ని, అలాగే నువ్వు పోగొట్టుకున్న వాళ్ళందరూ తిరిగి కలిసే ఆ గొప్ప అనుభవం, అందరూ ఏక మనసుతో ఏకాత్మతో నీ దగ్గరికి వచ్చి ఆనందించే ఆ గొప్ప సంతోషం దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతుంటుండగా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అవును, కదిలింపబడుతున్నాయి హృదయాలు. చాలా మంది ఇప్పుడు ప్రభువు కొరకు చేతులు చాపుతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. దేవారికమ శబరికమ తరల రవ శబరికమ
హృదయం ఎవరు కఠినపరచుకోవద్దు. హృదయం కఠినపరచుకొని వాడు కీడులో పడతాడని వాక్యం సెలవిస్తుంది. ఎంతకాలం ద్వేషిస్తూ ఉంటాం, ఎంతకాలము ఇంకా పగలు, ఇంకెంతకాలము ఈ యొక్క అపార్థాలు, ఎంతకాలం జరిగిపోయిన వాటినే తలుచుకుంటూ ఉంటాం. వాక్యం సెలవిస్తుంది, వాక్యం సెలవిస్తుంది రీదురికి భాషాంధరల భాషభ ఇప్పుడే అన్ని నష్టంగా ఎంచుకొని దేవునితో చేయి కలపండి, ప్రభుతో హస్తం కలపండి. నాకు నీతో అన్యోన్య సహవాసం ఉంటే చాలు ప్రభా, అతి శ్రేష్టమైన నీ జ్ఞానం నాకు కావాలి ప్రభా. దేవానాధారాలు రుఖాందురికి సికి మాతురిక భాష అదరిక భాషబా ఒప్పుకుంటుండగానే రీఖా బాబా దేవుని కార్యం మీ జీవితంలో జరుగుతుంది. సికి మాతురిక భాషబరికబా ప్రార్థన చేసుకుందాం. సమయం సిస్టర్ గారికి అప్పగిస్తున్నాము. రాకంటారు